అండి నా పేరు సాయి మనోహర్ అండి. నేను డాక్టర్ ఎస్ కనకదుర్గ అన్న ఆవిడ వాళ్ళ మేనల్లుండి, వాళ్ళ అన్న పిల్లలం మేము. నేను మా చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు ఉన్నారు. ఇటీవల మా అత్త వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు రాజమండ్రి దగ్గర. ఆవిడ ఇక్కడ ఉన్న ప్రాపర్టీని వాళ్ళు మేము ఇంకా అవన్నీ పూర్తి చేసుకొని వచ్చి ప్రాపర్టీని చూసుకుందాం అనుకున్న టైంలో ఎవరో ఫ్రాడ్ డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ ఇంటిని. ఏమి తెలియకుండా అది వాళ్ళు ఏవో డాక్యుమెంట్స్ అని, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టారు. అది మేము ఇటీవలే మాకు ఆ డాక్యుమెంట్స్ కూడా సర్టిఫైడ్ కాపీస్ అవన్నీ వచ్చాయి. వాళ్ళు అది ఒకటే కాకుండా నా మీద కంప్లైంట్ రైజ్ చేసి నేను ఇంట్లో ఫోర్స్ఫుల్గా వెళ్ళారని చెప్తున్నారు. అది మా ఇల్లు, తాళాలు మా దగ్గర ఉన్నాయి, మా ఆధీనంలోనే ఉన్నాయి. మేము ఇల్లు క్లీన్ చేసుకుందామని మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 6 వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేసి మేము పెట్టిన సీసీటీవీ కెమెరాలను విరక్కొట్టి ఎలక్ట్రిసిటీ కొత్త మీటర్ వేయిస్తే వాళ్ళకి అది కూడా విరక్కొట్టి మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా రానియకుండా చేసి ఇంట్లో ధ్వంసం చేశారండి. మేము ఇక్కడ వాళ్ళం కాదు, లోకల్స్ కాదు, మేము ఇంకా ఇవన్నీ కాదనేసి మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి దాని తర్వాత డిఎస్పీ గారికి నెక్స్ట్ డే మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. వచ్చి ఇదంతా డీటెయిల్స్ ఇలా అయిందండి మాకు అంటే, ఆయన మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని పట్టుకురామన్నారు. పరిశీలిద్దాం, దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. అది దాని ఒపీనియన్ అయినా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడికి అనంతపూర్కి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఏం లేకుండా వచ్చాను నేను. సో అవన్నీ వెళ్ళి నేను హైదరాబాద్కి వెళ్ళి మా ఇంటి నుంచి అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నేను సార్ దగ్గర అన్నీ సబ్మిట్ చేశాను. ఆయన పరిశీలిస్తున్నారు ఇప్పుడు. ఇది ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఒక ఫోర్జరీ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఇంటి మీద ఒకటి అయింది. వాళ్ళు మున్సిపాలిటీలో కూడా వెళ్ళి వాళ్ళు మార్చేసుకొని, వాళ్ళ పేర్లు మార్చేసుకొని మా అత్త పేరు తీయించేసి ఇవన్నీ చేశారు. అది బేసిస్ ఏంటి అంటే, బి శకుంతల అన్న ఆవిడకి మా అత్త ఫ్రీగా రాసిచ్చినట్టు రాసుకొని, దాని తర్వాత బిల్లు రాసి ఆ బిల్లులో మొత్తం తప్పుడు సంతకాలు పెట్టి అవన్నీ చేశారు. అవన్నీ ఇప్పుడు ఏమిటంటే బై లా మేము ప్రూవ్ చేయాలి. అవన్నీ అది తప్పుడు సంతకాలు అవన్నీ మేము కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం మేము, ఆఫ్ కోర్స్. కానీ ఇదంతా ఒక అన్యాయం అయితే మాకు జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు. సో దీన్ని ఎలా ధర్మంగా నిజాయితీగా వెళ్ళి మేము యాజ్ కోర్ట్ ఆఫ్ లా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ద జ్యుడిషియల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వీ విల్ టేక్ ద నెసెసరీ స్టెప్స్. మేము అన్నీ వాళ్ళు చెప్పినట్టుగానే అన్నీ తీసుకొని వెళ్ళి చేస్తామండి. ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఇక్కడ హస్తం ఉందంటారా దీంట్లో? నాకు తెలిసిన 2 పేర్లు, బి శకుంతల అన్న ఆవిడకి అండ్ ఈ శేఖర్ అన్న ఆయన, అంతవరకే సార్. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అందరూ అంటూ ఉంటారు కానీ బట్ మేము లోకల్స్ కాదు, ఇక్కడ మాకు తెలియదు. అందుకనే మేము పోలీస్ సహాయం కోసం మేము ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఇక్కడ లోకల్స్ కాదు, మాకు తెలియదు ఇవన్నీ జరుగుతున్న దీంట్లో లోకల్స్ ఈ విషయం తెలుసుకొని వాళ్ళు వచ్చి మాకు కొంతమంది మంచి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి నిలబడ్డారు సార్. రియలీ థ్యాంక్ యూ అందరికీ. ప్రస్తుతం ఆయన మొత్తం అంతా పరిశీలిస్తున్నారు సార్. ఇది ఒక దగ్గర 50 పేజీల డాక్యుమెంట్లు అన్నీ మేము ఇచ్చామన్నమాట. అన్ని అంటే ఆ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన కూడా కన్సల్ట్ చేసి ఆయన నెసరీ స్టెప్స్ తీసుకొని చేద్దామనేసి. దెర్ లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఇన్ ద వే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఎలా అయింది, చనిపోయిన తర్వాత జీబీఏ ఎలా చదువుతుంది, దాని తర్వాత ఆ విల్ అనేది ఎవరైనా ఫ్రీగా ఎవరికైనా ఇస్తారా, ఇలాంటివన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి సార్. అదన్నీ ఏమిటంటే ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే నా మీద వాళ్ళు కేసు కూడా వేశారు జ్యుడిషియల్లో. సో హానరబుల్ కోర్టుకి మేము ఇప్పుడు జవాబు ఇవ్వాలి. నాకు ఇవాళే తెలిసింది వాళ్ళు, ఎందుకంటే నాకు ఆ డాక్యుమెంట్స్ పంపించారని రాశారు, నేను లేను, డోర్ లాక్ అనేసి వాళ్ళు దాని మీదే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి దగ్గర డాక్యుమెంట్ ఉన్నప్పుడు నాకు అది వచ్చినప్పుడు మాకు తెలిసిందనమాట, ఇలా నా మీద ఒక కేసు ఉంది అనేసి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ అండ్ రెస్పాండ్ టు ది హానరబుల్ కోర్ట్. అదే శారదానగర్ సంబంధించి కనకదుర్గమ్మ అని మరి
సత్యసాయి కాలేజీలో దాదాపు 30 సంవత్సరాలు పనిచేశారు ఆమె అన్మ్యారీడ్. ఆమె అక్క చెల్లెలు మాత్రమే శారదానగర్ హౌస్లో ఉన్నారు. 89లో వాళ్ళు కొనుగోలు చేశారు శారదానగర్లో. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు 1 సంవత్సర క్రితము మరి కోస్తా ఏరియాలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి ఆ ఇంటికి ఎవరు వారసులు లేరని చెప్పేసి అనంతపురంలో ఉన్నటువంటి ఒక దళారీ వ్యవస్థ మరి దాని మీద కన్నుబడి మొత్తం ఒక 2 కోట్లకు పైన విలువ చేసే స్థలాన్ని చనిపోయిన ఆమె 100 రూపాయలు బాండు పైన ఆమె ఫ్రీగా రాసిచ్చినట్ల, ఎవరు అనామకురాలు ఫ్రీగా రాసిచ్చినట్ల. ఆమె మళ్ళీ చనిపోయింది డిసెంబర్ 24 3వ తారీఖు చనిపోతే 25 మార్చి నెలలో అది పట్టా జీపీ చేయించుకున్నారు. చనిపోయిన తర్వాత 5 నెలలకి జీపీ చేయించుకున్నారు. కోట్లకు విలువ చేసే ఆస్తిని మరి అనంతపురం నగరంలో రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఎటువంటి డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అడగలే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఆమె దగ్గరే ఉన్నాయి. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుక్కోకుండా మరి ఎటువంటి డాక్యుమెంట్స్ చూడకుండా 1 లక్షల చనిపోయిన ఆమెది కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఈరోజు దొంగ రిజిస్టర్ చేసే డబ్బులు కక్కుర్తిపడి ఎంత దారుణం అంటే అనంతపురం నగరంలో ఈ మధ్య కాలంలో అన్ని డబుల్ రిజిస్టర్లు అనంతపురం రిజిస్టర్ ఆఫీసులో. మరి సిపిఐ పార్టీకి ఆందోళన చేసే రమణమూర్తిని సస్పెండ్ చేశారు. మరి ఈ డబుల్ రిజిస్టర్లో ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారో తెలియదు. మరి అదేవిధంగా ఒక పక్క మున్సిపల్ ఆఫీసులో మరి ఎటువంటి డాక్యుమెంట్, పూర్తి ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్ చూడకుండా వాళ్ళ పేరు మీద మళ్ళా వెంటనే వాళ్ళకి గుత్త రసీదులు అన్ని ఇస్తున్నారు. మరి మున్సిపల్ ఆఫీసులో అవినీతి దండ రాజ్యం వెళ్తా ఉంది, రిజిస్టర్ ఆఫీసులో అవినీతి దండ రాజ్యం వెళ్తా ఉంది. మరి అధికారులు ప్రభుత్వము నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఎస్పీ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా వాళ్ళు పాప ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి వస్తే ఒక 5-6 మంది పోయి మొత్తం వాళ్ళ ఇంట్లో బిగించినటువంటి సీసీ కెమెరాలు పగలగొట్టారు. ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి బాక్సులు పగలగొట్టారు. మరి ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేశారు. మరి ఆ ముఠా పైన మరి వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. దొంగ రిజిస్టర్లు చేసుకున్న వారిపైన మనీ లాండరింగ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలి. వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. మరి జైలుకు పంపాలి. ఆ విధంగా అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా డబల్ రిజిస్టర్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో ఈరోజు రాజ్యం వెళ్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. ఇప్పటికైనా సరే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆస్తి, వాళ్ళకి ఎవరు అనంతపురం నగరంలో ఎవరు కూడా వారికి సహకరించే వాళ్ళు లేరు. మరి అటువంటి ఆస్తిని రోజు కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టాలని దుర్మార్గమైనటువంటి కుట్ర అనంతపురం నగరంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు. వీటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి కనకదుర్గమ్మ వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారి ఆస్తులకు సంబంధించి అటు సైడ్ ఎటువంటి ప్రజానాయకులు కానీ, ఎటువంటి దౌర్జన్య పరులు కానీ, ఎటువంటి గుండాలు ఉన్నప్పటికీ సిపిఐ పార్టీగా సాయి వారి కుటుంబం పక్కన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.